హలో ఫ్రెండ్స్, ఇదైతే డిసెంబర్ 31 రోజు వీడియో అనమాట. ఆ రోజు మాకైతే చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ డే అనమాట. ఇక్కడ మా పిల్లలు అయితే మాకు తెలియకుండానే ఇవన్నీ ఏర్పాట్లు చేసిండ్రు. ప్రతిసారి కూడా వాళ్ళు ఇట్లనే చేస్తుంటారు. కేక్ తీసుకొచ్చి పెట్టిండ్రు, ఈ బెలూన్స్ అన్నీ ఊదిండ్రండి. పాపం ఎంత టైం పట్టిందో ఏమో, నాకైతే చాలా బాధ అనిపించింది. ఇన్ని బెలూన్స్ వాళ్ళే ఊదిండ్రు అనమాట. ఇట్లా మంచిగా డెకరేషన్ చేసిర్రు. మేము 20 కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట ఈ ఇయర్ తోటి. ఇక్కడ నేను మా ఆయన అయితే ఇట్లా వస్తున్నాము బయటకి. కేక్ కట్ చేపిస్తున్నారు అనమాట మా పిల్లలు. వాళ్ళు ఏవేవో చేస్తుంటారండి. వాళ్ళ సంతోషం కోసం మేము కూడా ఏమీ వద్దు అని చెప్పమన్నమాట. కాకపోతే మాకు తెలియదు, వీళ్ళు ఇవన్నీ చేసిన దాకా కూడా మాకు తెలియదు అనమాట. ఇక్కడ మొత్తం మీద మేమైతే కేక్ కట్ చేస్తున్నాము. మీ అందరు కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మేము ఇట్లనే సంతోషంగా ఉండాలని మీ అందరి ఆశీర్వాదం మాకు ఇవ్వండి. నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా మాకు ఆశీర్వదించండి. ఇది మా 20 యానివర్సరీ డే అన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. పిల్లలు ఇట్లా ఏర్పాట్లు చేయడం చాలా అంటే చాలా నచ్చిందండి. నేనైతే పడుకున్నా, నాకు అస్సలు తెలియదు. వీళ్ళు ఇవన్నీ చేసే వరకు కూడా నాకు తెలియదు. 12 o'clockకి వాళ్ళు లేపి తీసుకొచ్చిన దాకా కూడా నాకు తెలియదండి. మా ఆయన అయితే 12కి డ్యూటీకి వెళ్ళి వచ్చిండు, ఆయనకు కూడా అస్సలు తెలియదు. మా పిల్లలు చిన్నప్పటి నుండి కూడా ఇట్లాంటివి చాలా ఇష్టంగా చేస్తుంటారు అనమాట. అందుకే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ నైట్ 12కి అయితే ఇట్లా కేక్ కటింగ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. పిల్లలు ఇట్లా చేస్తుంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. ఇంత చిన్న వయసులో కూడా పిల్లలకి ఇంత పెద్ద మైండ్ ఉన్నదని మా ఆయన అయితే చాలా సంతోషపడతాడు. చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా మా పిల్లలు ఇట్లనే చేస్తుంటారు. నర్సరీ నుండి కూడా గ్రీటింగ్స్ ఇవ్వడము, మాకు బర్త్డేలకు యానివర్సరీలకు వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట ఇట్లా చేసుడు. మొత్తం మీద మేమైతే 12కి ఇట్లా ఎంజాయ్ చేసుకున్నాము. చూడండి, మా పిల్లలతో మేమైతే ఇట్లా ఎంజాయ్ చేస్తుంటామండి. నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా మాకు ఆశీర్వదించండి మా పెళ్లి రోజు సందర్భంగా. ఇదైతే మార్నింగ్ అనమాట. పిల్లలైతే కాలేజ్కి స్కూళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఆయన అయితే ఇంట్లో పూజ చేసుకొని ఇట్లా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ గణేష్ గడ్డ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళినాం అనమాట. అందులోనే శివాలయం అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళినాము. మేము వెళ్ళింది మంగళవారం కాబట్టి జనాలు చూడండి, ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసే వాళ్ళే చాలా ఉంటారు. మొత్తం మీద మేమైతే అర్చన టికెట్ తీసుకొని అర్చన చేయించినాము. మా పెళ్లి రోజు సందర్భంగా అర్చన చేయించి మేము మాత్రం 5 ప్రదక్షిణలే చేసినామండి. ఎందుకంటే ఈ జనాలు చాలా ఉన్నారు. అసలు 5 ప్రదక్షిణలు చేయడానికి కూడా చాలా టైం పట్టింది నాకు. చూపిస్తా చూడండి. వీళ్ళందరూ కూడా 108 సుట్లు వేసేవాళ్ళు అనమాట. ఇక్కడ స్పెషల్ అదే, వినాయకుని దగ్గర అయితే ఇదే స్పెషల్. ఇక్కడ విపరీతమైన జనాలు ఉన్నారు. ఇక్కడ ఈవినింగ్ కూడా మహాపడి పూజ కూడా ఉన్నట్టుంది, ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చూడండి ఎంతమంది జనాలు ఉంటారో. అయినా కూడా మనకు టెంపుల్కి వెళ్తే ఒక రకమైన ప్రశాంతత అయితే ఉంటుంది కదండి. అందరూ కూడా అట్లనే అనుకునే వస్తారు కదా భక్తులు. ఇక్కడ శివాలయం కూడా చూపిస్తా చూడండి. శివుడు ఎంత బాగా ఉన్నాడో చాలా మంచిగా అనిపించింది. శివుని ముందు నందీశ్వరుడు కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మీ అందరు కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకోండి. అందరి పైన కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ భోజనాల టైం అయింది కాబట్టి ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు. ఫస్ట్ దేవుడికి నైవేద్యం తీసుకుపోతున్నారు అనమాట. ఆ లోపలనే భక్తులందరినీ రమ్మని పిలవడంతో చాలా భక్తులు ఉన్నారు కాబట్టి ఇట్లా లైన్ కట్టిండ్రు. చాలామంది అయితే ఒక 1 hour దాకా లైన్లోనే వెయిట్ చేసిరండి. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ కూడా అన్నప్రసాదం చేసిన వాళ్ళు అనమాట. ఆ రోజు అన్నప్రసాదం ఎవరైతే చేస్తారో వాళ్ళందరితో ఇట్లా నైవేద్యం అయితే లోపలికి వెళ్ళి పెట్టమని చెప్పిండు పంతులు. నైవేద్యం తీసుకుపోయి వాళ్ళైతే అక్కడ పెట్టిన తర్వాతనే ఇక్కడ భోజనాలు స్టార్ట్ అవుతాయి. చూడండి ఎట్లా చేస్తున్నారో, పెద్ద పెద్ద ఆండలలో చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడ ఉడికేటిది ఉడుకుతూనే ఉన్నదనమాట. చేసేటిది చేస్తూనే ఉన్నారు, పెట్టేటిది పెడుతూనే ఉన్నారు. చూడండి అక్కడ కట్టెల పొయ్యి పెట్టి వండుతున్నారు అనమాట. చాలా మంచిగా పెట్టిరండి. భోజనాలు అయితే చాలా మంచిగా పెట్టిండ్రు. భక్తి శ్రద్ధలతోటి ఈ భక్తులందరూ కూడా ఒక 1 hour నుండి కూడా ఇట్లనే ఓపికతోటి నిలబడే ఉన్నారు. భక్తుల సంఖ్య అయితే చాలా ఎక్కువ ఉండే. ఇక్కడ నేనైతే ఓన్లీ సాంబార్ అన్నం పెట్టుకున్నా, ఇంకా పాయసం ఉంది, కర్రీ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుందండి. ఇట్లా ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చొని నిదానంగా తినొచ్చు.
108 జుట్లు వేసిన వాళ్ళైతే మంచిగా నిదానంగా కూర్చొని తింటున్నారనమాట. మేము కూడా అక్కడనే ప్రసాదం అయితే స్వీకరించినాము. తర్వాత ఇట్లా అందరూ కూడా ప్రశాంతంగా కూర్చుంటారండి. పోయినామా వచ్చినామా అని కాకుండా మంచిగా భక్తి శ్రద్ధలతోటి వెళ్ళి ఇట్లా వాళ్ళకు ఇష్టం వచ్చినంతసేపు ఆ దైవ సన్నిధానంలో గడిపి వస్తారనమాట. ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇట్లా. ఇక్కడ ఇంకా సుట్లేసే వాళ్ళు అయితే వేస్తూనే ఉన్నారు. ఇది మధ్యాహ్నం 3 o'clockకి కూడా ఇంకా వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారనమాట. తర్వాత వీడియో వచ్చేసి మేము రెస్టారెంట్కి వెళ్ళినాము. అది పార్ట్ 2లో పెడతా చూడండి. మేము ఎట్లా ఎంజాయ్ చేసినామో కూడా చూసి మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.